హాయ్ ఫ్రెండ్స్, మీకు తెలుసా ఒకప్పుడు మన ఇండియాలో 10,000 రూపీస్ నోట్ ఉండేదని తెలుసా? ఈ 10,000 రూపీస్ నోట్ మనకి ఇండిపెండెన్స్ రాకముందే ప్రింట్ అయింది. అంటే 1938లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన మొట్టమొదటి 10,000 రూపీస్ నోట్ని రిలీజ్ చేసిందట. ఇది దేశంలో ఇప్పటి వరకు ముద్రించబడిన అతిపెద్ద డినామినేషన్. ఈ నోట్ని 1938లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసింది. ఆ తర్వాత 1954లో తిరిగి ముద్రించబడింది. అయితే ఈ నోట్ 1978 కల్లా డిమానిటైజ్ చేయబడింది. ఈ నోట్ని డిమానిటైజ్ చేయడానికి ఆర్థిక సామాజిక కారణాలు అలాగే భద్రతాపరమైన అంశాలతో సంబంధం కలిగి ఉన్నాయి. 1978లో అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్ ప్రకటించిన నోట్ల రద్దు పెద్ద మొత్తంలో అక్రమ వినియోగాన్ని అరికట్టడం లక్ష్యంగా పెట్టుకుంది. అప్పట్లో ఇలా నోట్స్ని డిమానిటైజ్ చేయడం లాంటివి తక్కువగానే ఉండేవి. ఆర్బీఐ అంచనాల ప్రకారం మార్చ్ 31, 1976 నాటికి చెలామణిలో ఉన్న మొత్తం నగదు 7,144 కోట్లు. 10,000 నోట్స్ కాబట్టి బ్లాక్ మనీని నిల్వ చేసేందుకు ఉపయోగించే అవకాశం ఎక్కువగా ఉండేది. 10,000 రూపాయల నోటుతో పెద్ద మొత్తాలను చట్టవిరుద్ధ లావాదేవీలు చేయడం సులభమవుతుంది. అందుకే దీనిని కట్టడి చేయడానికే ప్రభుత్వం డిమానిటైజేషన్ డెసిషన్ని తీసుకుంది. అలాగే ఇంత పెద్ద నోటుని రిలీజ్ చేయడం వల్ల దేశంలో రూపాయి విలువ పడిపోయే అవకాశం కూడా ఉండేది. అందుకే ఈ నోట్ని డిమానిటైజ్ చేయడానికి ఇది కూడా ఒక రీజనే అని అప్పట్లో గవర్నమెంట్ అనుకుంది. అంతేకాకుండా కొన్ని సెక్యూరిటీ రీజన్స్ కూడా ఉన్నాయి. పెద్ద నోట్లను అక్రమ లావాదేవీలు మరియు భద్రతాపరమైన ప్రమాదాలకు అంటే టెర్రరిస్ట్ ఫండింగ్కి, హవాలాకి ఈ నోట్ని యూజ్ చేసే అవకాశం ఎక్కువగా ఉండేది. అందుకే ఈ కారణంగా కూడా ఈ నోట్ని డిమానిటైజ్ చేయాల్సి వచ్చింది.